ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము దేవుడు ఒక్క మారు పలుకును, రెండు మార్లు పలుకును అనే విషయాన్ని గురించి మరి ఈ యొక్క జీవ గ్రంథంలో మాట్లాడుకుందాం. 62వ కీర్తనలు 10వ వచనం, 11, 12 వచనాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు దావీదుతో. బలాత్కారమునందు నమ్మిక ఉంచుకుడి, దోచుకొనుడి చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టుకుడి, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, రెండు మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా మనుషులకందరికి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. కాగా కృప చూపుటయు నీది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదుతో దేవుడు మాట్లాడాడు. బలాత్కారమునందు నమ్మిక ఉంచుకుడి, మరి దోచుకునే చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టుకుడి. ఎందుకంటే బలము తనదని దేవుడు ఒక్క మారు సెలవిస్తున్నాడు. మరి ఎవరి బలం అంటే దేవుడు ఇచ్చేటటువంటి బలాన్ని బట్టి నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. మరి రెండు మార్లు ఆ మాట నాకు వినబడెను. ఒకేసారి కాదు. బలము నాది, నీవు ఈ స్థితిలో ఉన్నావంటే, మరి నువ్వు చదువుకున్నావంటే, మరి అన్ని రకాల్లో ప్రావీణ్యం చెందావంటే, దేవుడు జ్ఞానం ఇచ్చాడంటే, అనేక మందిని దేవుడు ఆశీర్వదించాడంటే, మరి ఎవరి బలం అంటే మరి అదృష్టోచేతనే అని మరి ప్రసంగి అంటాడు. ప్రతి ఒక్కరూ ఒక స్థానంలో ఉన్నారంటే కేవలము తన బలము కాదు, తన శక్తి కాదు, తన సామర్థ్యం కాదు. ఎంతోమంది ఎన్నో ఊహలు ఊహిస్తారు, కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఒక ప్రవక్త అయ్యావంటే, నువ్వు ఒక స్థితిలో ఉన్నావంటే, ఏ స్థితిలో ఉన్నా సరే బలము తనదని దేవుడు ఒక మారు చెప్పాడు. అంతేకాదు, రెండవ మారు చెప్పాడు, నీ బలము కాదు, నీ శక్తి సామర్థ్యం కాదు, బలము నాది అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రభువా, మనుషులందరికీ వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇస్తున్నావు. మనుషులకందరికీ ఎవరి క్రియల చొప్పున, మీరు యొక్క పితరుల బట్టి కానీ, మీ తల్లిదండ్రుల నీతిని బట్టి కానీ, మీ పూర్వీకుల నీతిని బట్టి కానీ, ఎవరి క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. కృప చూపుట దేవుని వశంలో ఉన్నదని భక్తుడైన దావీదుతో దేవుడు మాట్లాడాడు. అంచెలంచెలుగా దావీదుకి యనమండుగురు దావీదుతో కలిపి సహోదరులు అయినప్పటికీ 7 సైనికులు ఆ యొక్క సైన్యములో ఉన్నారు. కానీ దావీదును మాత్రం తన తండ్రి అయినటువంటి యెషయా గొర్రెలు కాయటానికి అరణ్యములో వదిలేశాడు. అరణ్యములో దేవుని యొక్క బలాన్ని పొందినటువంటి దావీదు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సామర్థ్యాన్ని పొందుకున్నాడు. దావీదు యొక్క అన్నలైతే 7 కూడా మరి లోకములో సమస్త జ్ఞానము, సమస్త అన్ని విషయాలు నేర్చుకున్నారు. తండ్రి కూడా శ్రద్ధాభక్తులు చూయించి మరి 7 విషయాల్లో చక్కగా నైపుణ్యత చేయించాడు. కానీ దావీదు విషయంలో మాత్రం దేవుడు జోక్యం చేసుకున్నాడు. దావీదు గొప్ప స్థితిలోకి వెళ్ళాడంటే కారణం ఏంటంటే దేవుని దగ్గర ట్రైనింగ్ అయ్యాడు. మరి మిగతా 7 అన్నదమ్ములు తండ్రి దగ్గర, తల్లి దగ్గర, మరి అలాగే మరి లోకంలో సకల విద్యలు అభ్యసించారు. కానీ మరి దావీదు మాత్రం దావీదు మీద దేవుడు కృప చూపించాడు. శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమయ్యే దేవుడు దావీదు విషయాల్లో కృపను చూపించి దావీదుకి ప్రతిఫలం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. మరి బలము నాది, నీ బలము కాదు. నువ్వు గొర్రెలను కాస్తున్నావంటే, మరి చక్కగా కంచి వేస్తున్నావంటే,
సింహాన్ని చీల్చావంటే, ఎలుకబంటిని చీల్చావంటే, మరి ఈ యొక్క మరి గొల్యాతును మరి షోకోకు అజోకు లోయలో ఆ విధంగా ఎవరూ చేయలేని సామర్థ్యం చేసావంటే, ఎవరు బలం అంటే మరి దేవుని యొక్క బలం. బలము నాదే, దేవుడు 2 సార్లు సెలవిచ్చాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు దేవుడు 2 సార్లు సెలవిచ్చినట్లుగా చూస్తున్నాం. ఈ దినం ప్రత్యేకంగా 2 సార్లు సెలవిచ్చిన మాటలను ధ్యానం చేసుకుందాం. ఆ యొక్క బైబిల్ గ్రంథంలో మరి ఒక చోట 32 యోబు గ్రంథము 32 అధ్యాయంలో అక్కడ యోబుతో ఎలీహు మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. ఎలీహు ఏం మాట్లాడంటే 32 అధ్యాయము యోబు రాసిన గ్రంథంలో ఎలీహుతో దేవుడు మాట్లాడాడు. యోబు తన దృష్టి అందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ 3 మనుషులు తెలుసుకొని, యోబుకి 3 స్నేహితులు ఉన్నారు. మరి వారు 3 కూడా యోబు ఎలా ఉన్నాడంటే ఆ యొక్క తన దృష్టిలో తాను నీతిమంతుడుగా ఉన్నాడని, మరి తన దృష్టికి మరి మన దేవుని దృష్టికి నీతిమంతులు అవ్వాలంటే మరి మన మనస్సాక్షి సాక్ష్యం చెప్పాలి. ఏ ఏ విషయాల్లో మన మనస్సాక్షి దోషారోపణ చేయనో ఆ విషయాల్లో మనం సమ్మతి పరచుకోవాలి. అయితే యోబు కూడా తన విషయంలో తన దృష్టికి తాను నీతిమంతుడిగా ఉన్నాడు. తర్వాత 2వ మారు దేవుని దృష్టికి కూడా నీతిమంతుడిగా ఉన్నాడు. ఇక్కడ ప్రభువు దృష్టికి మరి 32 యోబులో యోబు తన దృష్టికి తాను నీతిమంతుడై ఉన్నాడని 3 మనుషులు తెలుసుకొని, ఆ 3 మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరం చెప్పుటకు చాలించిరి. చూశారా? తర్వాత అప్పుడు రామవంశ 3వ వచనంలో మరియు యోబు యొక్క 3 స్నేహితులు ప్రత్యుత్తరం ఏమీ చెప్పకయే యోబు మీద దోషం మోపినందున వారి మీద కూడా అతడు బహుగా కోపగించాడు. చూసారా? తనలో ఏదో లేనిపోయిన దోషాలు చెప్తున్నప్పుడు యోబు తన స్నేహితుల మీద కోపగించినట్లుగా చూస్తున్నా. అంటే అతను యోబులో ఏ నేరం లేదు, ఏ తప్పైనను లేనట్లుగా యోబు సాక్ష్యం ఇస్తున్నాడు. మన దృష్టికి మనం ముందు నీతిమంతులు అవ్వాలి. తర్వాత దేవుడిని అడిగినప్పుడు దేవుడు కూడా మరి నీతిమంతులుగా చేస్తాడు. ప్రభు బిడ్డలారా, మరి నిన్నటి వర్తమానంలో ఏమని నేర్చుకున్నాం? ఆ యొక్క యోధా ఇస్కరియోతు 2 పాపాలు చేశాడు. ఏంటి ఆ పాపాలు? యేసు ప్రభు వారిని అప్పగించాడు. మొదటగా మరి యేసు ప్రభు వారిని అప్పగించాడు. తర్వాత ఊరేసుకుని చనిపోయాడు. యోధా ఇస్కరియోతు మొదట చేసిన పాపం వెండి నాణాలకు ఆశపడి మరి మొదటగా యేసు ప్రభు వారి నిరపరాధి రక్తాన్ని అప్పగించాడు. తర్వాత తప్పు తెలుసుకుని దానికి పర్యవసానంగా ఏం చేయాలంటే దేవాలయంలో ఆ వెండి నాణాలు పడేసి వారు పరిచయులు శాస్త్రులు ఒప్పుకోపోయేసరికి నేను నిరపరాధ రక్తాన్ని నేను చంపానని తాను ఒప్పుకున్నాడు. కానీ తర్వాత వెండి నాణ్యాలు పారేశాడు. కానీ వారేమన్నారు? అదంతా మాకు తెలియదు, నీకు చేసిన పనికి ప్రతిఫలం ఇచ్చాం, నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నారు. ఆయన 2వదిగా చేసిన తప్పు ఏంటంటే ఉరి పోసుకుని చచ్చిపోయాడు. మరి 2 పాపాలు ఉన్నాయి. మనం అంతకుముందు దావీదు విషయంలో కూడా నేర్చుకున్నాం. దావీదు విషయంలో మరి ఎవరిని చంపించాడు? ఉరియాను చంపించాడు, ఒక పాపం. తర్వాత ఉరియా భార్య అయినటువంటి బత్షెబాని చేర్చుకున్నాడు. కాబట్టి 2 పాపాలు చేశాడు. మరి యోధా ఇస్కరియోతు 2 పాపాలు చేశాడు. దావీదు కూడా 2 పాపాలు చేశాడు. అహాబు కూడా 2 పాపాలు చేశాడు. అహాబు ఏం చేశాడు? అహాబు నాబోతు ద్రాక్ష తోటను ఆక్రమించాడు. అంతేకాదు 2వ పాపం నాబోతుని చంపించాడు. కాబట్టి చాలామంది తమ జీవితాల్లో దైవత్వం కలిగిన వారని చెప్పుకుంటున్నారు, కానీ చెప్పేది వేరు, చేసేది వేరు. చెప్పుకునేదేమో నేతి బీరకాయ అని చెప్పుకుంటారు, అందులో నెయ్యి ఉంటుందా? ఉండదు. క్రైస్తవులమని చెప్పుకుంటారు, వారిలో క్రీస్తు ఉంటారా? ఉండదు.
పెరుగు తోటగారు అని చెప్పుకుంటారు, పెరుగు ఉంటుంది అందులో. ఉండదు, అలాగూ చెప్పేది ఒకటి, చేసేది చేసేది ఒకటి. గురిగింది ఉంటుంది. ఏముంటుందంటే నేను అంతా పర్ఫెక్ట్ అనుకుంటుంది, కానీ దానికి ఉన్నటువంటి క్రింద ఉన్నటువంటి సిస్టమ్ దానికి తెలియదు. పిల్లి అనుకుంటుందంట పాలు తాగుతా, నన్ను ఎవరు చూడట్లేదు అసలు అనుకుంటుందంట. కాబట్టి ఈ విధంగా మరి దేవుడు చూస్తున్నాడన్న సంగతి తనకు తెలియదు. కాబట్టి ప్రభు బిడ్డలారా, మరి 2 మార్లు అనేది బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా రాయబడింది. బలము నాది అని దావీదు విషయంలో దేవుడు చెప్పాడు. నువ్వు అతిశయపడతావేమో, నువ్వు గర్వపడతావేమో, నిన్ను ఈ విధంగా నడిపిస్తున్నానంటే నాకు ఎవరు లేరు, నేను అరణ్యంలో ఉన్నాను, మరి పగలనక రాత్రనక నిద్ర లేదు, ఆహారం లేదు, సరైన వస్త్రాలు లేవు. తన జీవితంలో మరి దేవుడు ఎన్ని లేకపోయినా అన్నీ కలగజేయడానికి దేవుని బలం వలన నువ్వు అతిశయపడతావేమో, అది నీ వలన కలిగినది కాదు. నేను కృప చూపిస్తున్నాను కాబట్టి మరి నువ్వు ఈ విధంగా. ఒకసారి నేను మరి టీఆర్టీలో ఉన్నప్పుడు చాలా బాధపడుతున్నా. ప్రభు బాధపడుతున్న సమయంలో దేవుడు అన్నాడు, మరి నువ్వు ఒంటరిగా ఉండగలవా, మరి ఇంతకాలం నువ్వు ఒంటరిగా ఉండగలవా, నేను నీతో లేకుండా నువ్వు ఒంటరిగలవా, ఈ ప్రాంతంలో ఉండగలవా అన్నాడు. కాబట్టి దేవుడు మనకుతో ఉంటేనే ఎన్నో శూర కార్యాలు జరిగిస్తాం. మరి ఇంతకాలం దేవుడు నడిపించాడు, సమస్తం కలగజేసే దేవుడు ఒకసారి సంసోను గారని నా దగ్గరికి బాల్యంలో చాలా ప్రేమతో ఉన్నారు. ఆయన అన్నాడు, తన జీవితంలో 3 విషయాలు చెప్పాడు. మొదటిది తన జీవితంలో సంసోను గారని దైవజనులు, ఆయనకి 1000 మంది సంఘం ఉంటారు. ఆయన అన్నాడు కదా, నువ్వు వేరే మినిస్ట్రీ పెట్టుకో అన్నాడు. వేరే మినిస్ట్రీ పెట్టుకుంటే నేను బ్రతకగలనా? మరి చాలామంది 1015 మంది దైవ స్వరూపుల సంఘంలో ఉన్న నాతో ఆయన చెప్పింది ఏంటంటే, మరి మీ యొక్క అన్నయ్య 25 మంది శిష్యులు ఉన్నారు, నీకు మా ఉంటే 5గురు ఉంటారు, కాబట్టి నిన్ను బట్టి వాళ్ళందరినీ వదలాల్సి వస్తుంది, కాబట్టి ఒకటే సూత్రం అన్నాడు, నువ్వు వేరే మినిస్ట్రీ పెట్టుకో అన్నాడు. మరి వేరే మినిస్ట్రీ పెట్టుకుంటే సహవాసం అంతా ఒకటైంది, నేను ఒక్కడనే ఒకటయ్యా. అలాంటి సమయంలో ప్రభువు దగ్గర ప్రార్థన చేశా, ఏంటి ప్రభువా, నేను ఏ ప్రసంగం చేసినా వాళ్ళు ఆపోజిట్లో చేస్తున్నారు, ఏంటి ప్రభు అని ప్రార్థన చేస్తే కొంతకాలానికి దేవుడు ఏమన్నాడు, 2004లో యూనివర్సిటీలో ఉన్నప్పుడు నడిచి వెళ్తున్నప్పుడు రాత్రి 10 గంటల సమయంలో దేవుని స్వరం, జీసస్ పవర్ మినిస్ట్రీస్ ప్రారంభించుము అన్నాడు. ప్రారంభిస్తే నేను బ్రతకగలనా? అన్నదమ్ములు దూరం అవుతారు, బామ్మర్దులు దూరం అవుతారు, భార్య దూరం అయిపోద్ది, మరి బంధువులు దూరం అయిపోతారు, మరి తల్లి, దేవుడు అన్నాడు, తల్లి విడిచినా నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. కన్న తల్లి నిన్ను విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను అన్నాడు. మరి అందరూ దూరం అయితే ఇంక దేనికంటే బ్రతికేది? దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకున్నాం కాబట్టి దేవుని యొక్క మాట వినడానికి మరి చాలా ప్రసవ వేదన పడ్డాం, చాలా భయంకరమైన శ్రమలో ఉన్నప్పుడు మరి కొంతకాలానికి దేవుడు మరి ఆశ్చర్యకరంగా బలము నాది అని దేవుడు మాట్లాడినట్టుగా చూస్తున్నాం. బలము నాది. ఇక్కడ యోబుతో కూడా తన దృష్టికి తాను మరి నీతిమంతుడిగా ఉన్నాడు, కానీ ఆ బలం ఆ విధంగా ఉన్నాడంటే మరి ఊజు దేశంలోనే యోబు యథార్థవంతుడిగా ఉన్నాడంటే, నీతిమంతుడిగా ఉన్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడంటే, చెడుతనం విసర్జించాడంటే ఎవరి బలం? తన బలం కాదు, దేవుని బలం. దేవుడు ఆయనకు కృప చూపించాడు, దేవునికి ఆయనకు బలం ఇచ్చాడు. కాబట్టి స్నేహితులందరూ కూడా ఏమన్నారు యోబుని, నీ దృష్టికి నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావు. మరి 33వ యోబు రాసిన గ్రంథం యొక్క 22వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది, 21వ వచనంలో దేవుడు ఒక్క మారు పలుకును. లేదండి 23వ వచనం చదవండి.
నరులకు యుక్తమైనది ఏదో ఆ, దానిని వానికి తెలియచేయుటకు తన క్రియలలో దేనిని గూర్చి ఆయన ప్రత్యుత్తరమియ్యడు. దేవుడు నరుల శక్తికి మించినవాడు, మీరేలా ఆయనతో పోరాడుదురు. 13వ వచనం. తన క్రియలలో దేనిని గూర్చి ఆయన ప్రత్యుత్తరమియ్యడు. దేవుడు నరుల శక్తికి మించిన వాడు, దేవుడు నరుల శక్తికి మించినవాడు, నీవేళ ఆయనతో పోరాడుదువు, నీవేళ ఆయనతో పోరాడుదువు. దేవుడు ఒక్క మారే పలుకును, దేవుడు ఒక్క మారే పలుకును, 2 మారులు పలుకును. 2 మార్లు పలుకును. అయితే మనుష్యులు అది అయితే మనుషులు అది కనిపెట్టరు. చూసారా, దేవుడు నరుల శక్తికి మించినవాడు. నీకు నువ్వే యథార్థవంతుడు అనుకుంటున్నావు, నీకు నీవే బలము కలిగిన వాడు అనుకుంటున్నావు, నీకు నీవే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి, మరి నువ్వు దేవుడు నిన్ను కంచి వేశాడు కాబట్టి, మరి అతని యొక్క స్నేహితులు మాట్లాడుతున్నటువంటి మాటలు మరి ఎట్లా, దేవుడు ఒక్క మారే పలుకును, 2వ మారు పలుకును. మరి మనుషులు అది కనిపెట్టరు. ఎప్పుడు మాట్లాడతాడంటే తర్వాత వచనంలో, మంచం మీద కునుకు సమయంలో, గాఢ నిద్ర పట్టినప్పుడు, కలలో రాత్రి మరి కలుగు స్వప్నములలో దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే దేవుడు అయినాడు. చాలామందికి ఈ విషయం తెలియదు. దేవుడు ఎలా మాట్లాడతాడండి? దేవుడు ఎలా మాట్లాడతాడంటే, మరి పాపపు గోడ లోపల అవతాలం ఉన్నప్పుడు యెషయా 59వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు, రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కురసగాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందం కాదు. అంటే దేవుడికి హస్తం ఉన్నది, దేవునికి చెవులు ఉన్నాయి, దేవునికి కన్నులు ఉన్నాయి, దేవుడికి ముక్కు ఉంది, దేవుడికి తల ఉంది, దేవునికి మరి సమస్తం. మరి కానీ దేవుడు మాట్లాడతాడు. ఆయన చెవులు మందం కాలేదు. మీ పాపములు మీకును, మీ పాపములు, మీ తండ్రుల పాపములు, మీ పితరుల పాపాలు, 3-4 తరాలు చేసిన పాపం మీకును, జన్మ పాపము, కర్మ పాపం మీకును, మీ దేవునికి అడ్డుగా వచ్చినాయి కాబట్టి ఆయన మీ ప్రార్థన ఆలకించట్లేదు, మీరు చేసిన ప్రార్థన జవాబు రావట్లేదు. కాబట్టి మీ పాపము మీకు దేవునికి అడ్డముగా వచ్చినాయి కాబట్టి మరి ఆయన ఎప్పుడు మాట్లాడతాడు? మంచం మీద కునుకు సమయంలో, మరి స్వప్నాల్లో మాట్లాడతాడు, మరి దర్శనాల్లో మాట్లాడు, గాఢ నిద్ర కలుగునప్పుడు, మరి రాత్రి కలుగు స్వప్నాల్లో దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే ఒక్కసారి కాదు, 2వసారి కూడా మాట్లాడాలి. మనం ఆశీర్వదించబడాలన్నా, మరి నాశనం అయిపోవాలన్నా దేవుడు చెప్తాడనమాట. నువ్వు మరి తప్పుదో వెళ్ళిపోతున్నావు, ఒకసారి చెప్తాడు, 2వసారి కూడా చెప్తాడు. ఒకవేళ మనం ఆశీర్వదించబడాలన్నా ఒకసారి చెప్తాడు. ఇంకా నీకు స్థితి మరి హెచ్చయిపోతుందని 2వసారి కూడా మనం వాగ్దానం పొందాలి. ఏ యొక్క దేవుడు అందుకే 2 విషయాల్లో 2 మనుషులను దేవుడు సేవకు ఎంతమందిని పంపించాడు? ఇద్దరిద్దరిగా పంపించాడు. మనం ప్రతి మాట కూడా బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం జతపక్షి ఉంటుంది. ఒక్క చోట రాయబడదు, 2 చోట్ల రాయబడదు. ఒక్క చోటే కాదు, 2వ చోట కూడా రాయబడదు. మనం కూడా దేవుని వాగ్దానాన్ని నమ్మి సాగిపోవాలంటే, మరి సాతానుడు మాట్లాడా, మరి వెలుగుదూత మాట్లాడేదా, మరి లూసిఫర్ మాట్లాడా, మరి దురాత్మలు మాట్లాడా, మరి ఇట్లా ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. భ్రష్టమైన ఆత్మ, మరి మోసపరుస ఆత్మ, దురాత్మలు ఎన్నో ఉన్నాయి. ఏది మాట్లాడింది మనకు తెలియాలంటే ఒక్కసారి ఇచ్చినటువంటి వాగ్దానం కాదు, 2వసారి కూడా దేవుడు వాగ్దానం ఇవ్వాలి. మనం మరి నాశనం అయిపోవాలన్నా సరే, మరి యోబు యొక్క ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు, నరులు గర్విష్ఠు కాకుండానట్లు తాము కనిన తలసిన కార్యం వారు మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణాన్ని తప్పించడానికి ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశం సిద్ధపరచును.
వ్యాధి చేత వ్యాధి చేత మంచం ఎక్కుట వల్ల ఒకని ఎముకలు ఎడతెగని నొప్పులు కలుగుట ఎముకలలో వలన ఎడతెగని నొప్పులు కలుగుట వల్ల వాడు శిక్షణ నొందెను. వాడుకు ట్రైనింగ్ ఇస్తాడనమాట. ఏదో ఒక రకంగా దేవుడు నరులు గర్విష్ఠులు కాకుండా తాము తలసిన కార్యం మరి వారు మానుకొన చేయకుండా మరి గోతి పోకుండా వారి ప్రాణాన్ని కాపాడుతూ మరి కత్తి వలన నశింపకుండా వారి ప్రాణాన్ని ఆయన వారి చెవులను తెరవజేస్తాడు. వారి కొరకు ఉపదేశం సిద్ధపరుస్తాడు. వ్యాధి చేత మంచం ఎక్కడమో మరి వాని యొక్క ఎముకల్లో ఎడతగని నొప్పులు కలగటమో దేవుడు ఏదో ఒక రకంగా రొట్టెయు రుచికల ఆహారమును మరి వానికి అసహ్యం చేయటం, వారి శరీర మాంసం క్షీణించిపోయి వికారం అవటాన్ని బయటికి పైకి పొడుచుకుని వచ్చాను. ముందుకు వచ్చినటువంటి ఎముకలు పైకి పొడుచుకోవచ్చును. వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారి. దేవుని యొక్క మరి ప్రేమ ఎంత గొప్పదంటే మనిషిని సాధ్యమైనంత వరకు దేవుడు రక్షించడానికి మరి ఆ యొక్క శక్తిమంతుడు. కాబట్టి దేవుడు ఒక మారు పలుకును, రెండో మారు కూడా పలికి దేవుడు రక్షిస్తూ ఉంటాడు. ప్రభు బిడ్డలారా, ఆ యొక్క 1వ రాజులకు రాసిన యొక్క ఇర్మియా రాసిన గ్రంథం 2వ అధ్యాయంలో 11వ వచనంలో మరొక మాట ఉన్నది. దేవుడు మరి తన ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు నేరారోపణ చేస్తున్నాడు. ఏమని నేరారోపణ చేస్తున్నాడంటే, దైవత్వం లేని తమ దేవతలను ఏ జనమైనను నా ప్రజలు 2 నేరాలు చేశారు. జీవజల ఓట అయిన నన్ను విడిచి ఇర్మియా రాసిన గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. దైవత్వం లేని తమ జనులు, అదే వచ్చిందా? 2వ అధ్యాయము 7వ వచనం అనుకోండి. 7వ వచనం చూడండి. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఓటైన నన్ను విడిచి ఉన్నారు. జీవజల ఓటైన నన్ను విడిచిపెట్టారు. తమ కొరకు తొట్లను అనగా, 2వ నేరం తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను నిలవని తొట్లను తొలిపించుకున్నారు. చూసారా? నా జనులు 2 నేరాలు చేశారు. ఇంతకు ముందు ఏం చేశాడు? దావీదుతో ఏమన్నాడు? బలము నాదని 2 సార్లు చెప్పాడు. యోబుతో ఏమన్నాడు? ఒక మనిషి యోబు యొక్క ఫ్రెండ్ ద్వారా చెప్పించాడు. దేవుని యొక్క మనసు ఏంటంటే 1 మారు పలుకుతాడు దేవుడు, 2 మారు పలుకుతాడు. మనిషి ఈ జీవితాన్ని మరి అతి తొందరగా తీసుకోడు అని దేవుడు యోబు ఫ్రెండ్ ద్వారా చెప్పించాడు. ఇక్కడ ఇర్మియాతో దేవుడు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నారు. నా జనులు మరి 2 నేరాలు చేసి ఉన్నారు. 13వ వచనంలో ఒక నేరం ఏంటంటే జీవజల ఓట అయిన నన్ను విడిచిపెట్టారు. రెండవ పాపం ఏంటంటే తమ కొరకు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. మరి సృష్టికర్తమైనటువంటి దేవుణ్ణి, జీవజల ఓట అయినటువంటి దేవుణ్ణి మరి విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేసి మరి ఏం చేస్తున్నారంటే సృష్టిని పూజిస్తున్నారు. తమ కొరకు నిలవని తొట్టిలో నీళ్లు పోసామనుకోండి, తొట్టిలో నీళ్లు పోస్తే అందులో ఒక రంధ్రం ఉందనుకోండి, చిన్న రంధ్రం మరి పగిలి ఉందనుకోండి, నిలవని తొట్లను తొలిపించుకుంటున్నారు. క్రమక్రమంగా ఆ నీరంతా నువ్వు పోసేదే, ప్రార్థన చేసేదే, కన్నీరు కార్చేదే, ఆ కన్నీరంతా కూడా మరి నీలో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనతను బట్టి మరి చాలామంది ప్రార్థనలు చేస్తున్నారు, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, ఎన్నో ప్రార్థనలు చేస్తున్నారు, కానీ శక్తి ఉండట్లేదు. ఎందుకంటే మాట్లాడితే శక్తి పోద్ది. యేసు ప్రభు వారు ఆ యొక్క స్త్రీ ముట్టిందంట, ఆ వస్త్రపు చెంగు ముడితే ఆయనలో ప్రభావం పోయిందంట. కాబట్టి మనలో ప్రార్థనా శక్తి నిలవాలంటే మాట్లాడకూడదు. సాధ్యమైనంత మాట్లాడుకుంటుంటే మనం చేసిన ప్రార్థన శక్తి నిలిచిద్ది. శక్తి నిలవాలంటే మనం ఎవరితో కూడా మాటే బంగారు. మాటలు చక్కగా తక్కువ మాట్లాడటం వల్లంట ఎక్కువ కాలం బతుకుతారంట. నవ్వితే రత్నాలు రాలుతాయి అంటారు. కాబట్టి చాలా జాగ్రత్త. నా జనులు 2 నేరాలు చేశారు. ఏమిటా నేరం ఏంటంటే జీవజల ఓట అయిన నన్ను విడిచిపెట్టారు. చాలామంది ఏం చేస్తున్నారు, మరి బాల్యకాలంలో ఎన్నో చెప్తారు, కానీ
మరి జీవజల ఒకరికి ద్రోహం చేయటమే కాదు, ఇంకా దాని విషయంలో సిగ్గుపడాల్సిన వారు ఏం చేస్తున్నారంటే నేను చేసిందే కరెక్ట్ అని మరి ఎవరికైతే ద్రోహం చేశారో వారి మీదే నెపాలు మోపుతున్నారు. కాబట్టి ప్రభు బిడ్డలారా, దావీదు ఏం చేశాడు? మరి ఉరియా విషయంలో తప్పు చేశాడు, తర్వాత ఇంకో తప్పు చేశాడు. మరి యహాబు ఏం చేశాడు? ఒక తప్పాము, నాబోతు ద్రాక్ష తోటను ఆక్రమించడమే తప్పు. తర్వాత ఈ అడ్డుగా లేకుండా ఉండడానికి నాబోతునే చంపించాడు. యోధా ఇస్కరియోతు ఏం చేశాడు? యేసుప్రభువుని అప్పగించడమే తప్పు. రెండోది ఏం చేశాడంటే ఊరి పోసుకు చచ్చిపోవడమే తప్పు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్న మాట్లాడుకున్నటువంటి వర్తమానంలో ఆ యొక్క దానియేలు నిర్దోషిగా ఉన్నాడు. దావీదు చేతుల విషయంలో నిర్దోషిగా ఉన్నాడు. చేతులతో ఏం నిర్దోషత్వాన్ని కాపాడుకున్నాడంటే, సౌలు ఆ యొక్క గుహలో దొరికినప్పుడు కూడా, శంఖాని వర్తికి పోయినప్పుడు సౌలు దొరికినప్పుడు కూడా తన వస్త్రాన్ని చెంగు కోసాడు, కానీ సౌలుని హతమార్చలేదు. ఎందుకంటే దేవుని యొక్క అభిషేకం నొందినటువంటి సౌలుని హతమారిస్తే దేవుని యొక్క శిక్ష పడుతుందని మరి దావీదు మరి ఆ విధంగా నా చేతుల నిర్దోషత్వాన్ని మరి చూడని మరి సౌలుతో చెప్పినప్పుడు సౌలు కేకేశాడు, ఇదిగో దావీదా కుమారుడా, నీవు నాకంటే గొప్పవాడు, దేవుడు నీకు అన్ని రకాలుగా మరి సమకూరుస్తాడని. ఆ విధంగా మరి ప్రభు బిడ్డలారా ఇర్మియాతో సెలవిస్తున్నాడు. చాలామంది ఏ విధంగా ఉన్నారంటే తర్వాత వచనాల్లో నిలవని తొట్లను తొలిపించుకుంటున్నారు. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా. కాడు కదా, అతడు దోపుడు సొమ్మాయను. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా. నువ్వు కొనబడిన వాడవైతే అన్నీ తింగిరేసేలేస్తావు. మరి ఇంట పుట్టిన దాసుడు అయితే వేయలేవు. ప్రభు బిడ్డలారా, సౌలు ఒక సేవ చేశాడు, ఇద్దరు రాజులే. దావీదు ఒక సేవ చేశాడు. దావీదు దేవునితో సహవాసం కలిగినటువంటి వ్యక్తి. మరి ఎక్కడికి యుద్ధాలకు వెళ్ళాలన్నా దేవునితో మాట్లాడి ఆ విధంగా తాను ధైర్యంగా దేవుని కొరకు నిలబడ్డాడు. కానీ సౌలు మాత్రం ఇతరుల మీద డిపెండ్ అయ్యాడు. మరి ఒక సమయంలో యుద్ధాలు వస్తే ప్రవక్త అయినటువంటి సమూయేలు మీద ఆధారపడ్డాడు. కాబట్టి నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా, దైవ భక్తుల మీద ఆధారపడుతున్నావా? కాబట్టి ప్రభు బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలు ఇంట పుట్టిన దాసుడా, కొనబడిన దాసుడా. చూడండి, అతడేళ దోపుడు సొమ్మాయను, కొదమ సింహములు వానిపైన బొబ్బలు పెట్టెను, గర్జించెను. అవి అతని దేశమును పాడు చేశాను. అతని పట్టణములను నివాసముల చేత పాడాయను. ఎందుకంటే యొక్క తర్వాత వచనాలు 17 వచనాల్లో నీ దేవుడు యెహోవా నిన్ను నీ మార్గములో నడిపించుచుండగా, దేవుడు నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన, ఆయనను విసర్జించుటయు నీకు నీవే ఈ బాధ కలుగజేసుకుంటువి కదా, ఈ బాధ కలుగజేసుకున్నటయు కలుగజేసుకుంటువి కదా. నీవు శివహారు నీళ్లు తాగటానికి ఐగుప్తు మార్గంలో నీకేం పని ఉన్నది? యూఫ్రటీసు నది నీళ్లు త్రాగడానికి అశ్షూరు మార్గంలో నీకేం పని ఉన్నది? నీ దేవుడని యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించును. దేవునికి స్తోత్రం. ప్రభు బిడ్డలారా, యొక్క మరి ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. షిహోరు నీళ్లు త్రాగడానికి ఐగుప్తు మార్గంలో నీకేం పని? మరి నీ యొక్క జీవితంలో ఎంతో ద్రోహం చేస్తున్నావు. ఎన్ని ద్రోహాలు చేసినా దేవుడు బాధకును శ్రమనుకును కారణమగునని తెలుసుకొని మరి నీవు జీవించాలని
దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభు, నేను శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా నేను నిన్ను నాటాను, కానీ యొక్క 20వ వచనంలో పూర్వకాలం నుండి నేను నీ యొక్క కాడిని విరగ్గొట్టి బంధకములను తెంపివేసి నేను సేవ చేయనని చెప్పుచున్నావు. ఎత్తైన ప్రతి కొండ మీద ప్రతి చెట్టు క్రిందను శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను నిన్ను నాటాను, గాని మరి నీవు నిక్కమైన చెట్టును వంటి దానిగా నిన్ను నాటితిని, మంచివానిగా నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె భ్రష్ట సంతానమయ్యావు. కాబట్టి నేను నిన్ను శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటాను, కానీ ఇప్పుడేమయ్యావంటే మరి నీవు ద్రోహాలు చేసి, మోసాలు చేసి, అన్యాయాన్ని అక్రమాన్ని చేసి నువ్వు ఆ యొక్క ఐగుప్తు మార్గంలో బిహోరు నీళ్ళు త్రాగటానికి ఐగుప్తు మార్గంలోకి ఏం పని, యూఫ్రటీస్ నీళ్ళు త్రాగడానికి అషూరు మార్గంలో నీకేం పని, నీవు నా ఎడల భయభక్తులు కోల్పోయావు, భ్రష్ట సంతానమయ్యావు, జాతిహీనపు ద్రాక్షవల్లి వలె ఉన్నావు అంటావు. మళ్ళీ నేను అపవిత్రం నొందినవాడిని కాను, బయలుదేవతల చేత మరి అనుసరించువాడిని కాను అని ఇట్లనుకుందువు. నువ్వు చేసే శాస్త్రలు వేరు, నువ్వు చెప్పేవి వేరు, చేసేవి వేరు. చేసేవాటికి చెప్పేవాటికి పొంతన లేదు. నువ్వు చేసే కార్యాలు వేరుగా ఉండయి, మరి నువ్వు చెప్పే మాటలు నీతులు వేరుగా ఉండయి. కాబట్టి ఇంకా పైగా వాళ్ళు నన్ను అనుసరించట్లేదు, వీరు నన్ను అనుసరించట్లేదని అందరి మీద నేరారోపణ చేస్తున్నావు. కాబట్టి ఇవన్నీ కూడా బాధకు శ్రమకు కారణమగునని తెలుసుకోమని మరి ఇర్మియాతో ఇశ్రాయేలు గురించి మాట్లాడడం. అలాగే ప్రభు బిడ్డలారా, 1 రాజులు 11వ అధ్యాయంలో 12వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ కూడా దేవుడు సొలొమోనుతో 2 మాటలు మాట్లాడినట్టుగా చూస్తున్నాం. 1 రాజులు 12వ అధ్యాయం 11వ వచనంలో ఏమని రాయబడిందంటే, సొలొమోను మొదటి నుంచి 12వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే సొలొమోను అమోరీల దేవతల్ని మరి ఆయన అనుసరించినట్లుగా చూస్తున్నాం. 12వ అధ్యాయం మొదటి వచనంలో మోయాబీయుల దేవతల్ని మరి ఆ యొక్క సొలొమోను 1 రాజులు 12వ అధ్యాయము 1 రాజులు 11వ అధ్యాయము సొలొమోను మరి దేవతల్ని అనుసరించాడంట. ఏ దేవతలను? సిదోనీయుల దేవత అయిన అష్టారోతును, అమ్మోనీయుల దేవత అయిన మరి 11వ అధ్యాయం మోయాబీల దేవతల్ని మరి ఆయన 1 రాజులు 11వ అధ్యాయం 11:4 సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యల హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థముగా లేదు. సొలొమోను కారణం ఏంటంటే అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. మరి మోయాబీయుల దేవతను అనుసరించాడు, కెమోషి దేవతను. సొలొమోను అష్టారోతును సిదోనీయుల దేవతను మిల్కోమను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడుతనముగా నడిచి 7వ వచనంలో సొలొమోను కెమోషును మోయాబీయుల హేయమైన దేవతను మెలెకును అమ్మోనీయుల హేయమైన దేవతను యెరూషలేము ఎదుట కొండ మీద బలిపీఠములు కట్టించాను. ఇట్లా తన హృదయము మరి దావీదులాగా, తన తండ్రి అయినటువంటి దావీదులాగా ఉండకుండా మరి అన్య స్త్రీలను వివాహం చేసుకుని తాను మరి వృద్ధాప్యం వచ్చే వరకు దేవునితో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే వృద్ధాప్యం వచ్చేసాడో వారు అన్య స్త్రీలు మరి దేవుని యొక్క వైపు ఉన్నటువంటి సొలొమోన్ని మనసును తిప్పివేసినట్లుగా చూస్తున్నాం. అక్కడ 10వ వచనంలో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 9వ వచనంలో చూస్తే ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై దేవునికి స్తోత్రం. సొలొమోను ఆయన యొక్క రాజ్యం పోవటానికి
దేవుడు 2 మార్లు హెచ్చరించాడు. 2 మార్లు ప్రత్యక్షమై సొలొమోనా ఇది కూడదు, ఇట్లా చేయకూడదని చెప్పినప్పుడు కూడా ఆయన మనస్సు ఆ యొక్క దేవతల వైపు తిప్పినప్పుడు వారు ఆ విధంగా సొలొమోను నీ కొరకు నీ యొక్క తండ్రి నిమిత్తం యోధా రాజ్యాన్ని తప్ప మరి నీ జీవితంలో మరి వాటన్నిటిని నువ్వు రెండుగా చీల్చబడుతుందని మరి దేవుడు ఆయనను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములందు నేను అలాగ చేయక నీ కుమారుడి తరములో దాన్ని తీసివేసేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రభు బిడ్డలారా, దేవుడు ఒక్కసారి ఏది కూడా చేయడు, 2 సార్లు చెప్తాడు. చెప్పినా వినకపోతే మరి అది నాశనం అన్నా కానీ దీవెనం అన్నా కానీ మన ఎడల దేవుడు జరిగిస్తాడు. మరి చివరిగా మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు వారు కూడా 2 దినములైన పిమ్మట పస్కా పండుగ జరుగుతుందని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడు 1 మారు పలుకుతాడు, 2 మార్లు పలుకుతాడు. దేవుని యొక్క బలం ఒకసారి తనదని చెప్తాడు, రెండోసారి కూడా తనదని చెప్తాడు. మరి యొక్క జీవజల ఓట అయిన 2 నేరాలు చేశారని జీవజల ఓట అయిన నన్ను విడిచి తమ కొరకు నిలవని తొట్లను తొలిపించుకుంటున్నారని సొలొమోనుతో 2 సార్లు ప్రత్యక్షమయ్యి ఈ విధంగా చేయవలదని చెప్పి మరి ఇక్కడ కూడా 2 దినములైన పిమ్మట యేసు ప్రభువారు వీటన్నిటినీ కొట్టివేయడానికి 2 దినములైన పిమ్మట మరి పర్ణశాల ఏం పండుగ పట్టుగా 2 దినములైన తర్వాత పులియని రొట్టెల పండుగ పస్కా పండుగ వచ్చునని మరి యేసు ప్రభు వారితో మరి శాస్త్రులు పరిచయులు ఈ పస్కా పండుగలో మనం ఏం చేయలేం కాబట్టి ఆయన్ని శిక్షించలేం కాబట్టి అని పండగ తర్వాత తమ ప్లాన్ని అమలు చేద్దామని నిర్ణయించుకున్నారు. చివరికి పండగలో ఆయన పట్టుకోవద్దని ఆ యొక్క పస్కా పండుగలో పులియని రొట్టెల పండుగలో యేసు ప్రభు వారు మరి ఆయన పస్కా ముందు జరిగినంతగా మరి ప్రపంచం కొరకు ఈ 2 మరి నేరాలు చేసిన వారి కొరకు ఆయన పస్కా పశువుగా వధించబడడానికి ఆయన 3 దినాల పండుగ పస్కా పులియని రొట్టెల పండుగ 3 దినాల పండుగలో యేసు ప్రభు వారు తన దేహాన్ని మరి మానవులందరి కొరకు ఆయన అర్పించినట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభు వారి యొక్క దేహాన్ని మానవులందరి కొరకు అర్పించాడు. 2 దినములైన తర్వాత ఆయన ఎప్పుడు అర్పించబడ్డాడు? గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో, అంటే మనకు రాత్రి 12 గంటల నుంచి మరలా రాత్రి 12 గంటల వరకు 1 దినం అవుతుంది. అయితే మరి ఇశ్రాయేలు దేశంలో, యూదుల దేశంలో, వేరే కంట్రీస్లో ఉదయం మరి సాయంకాలం 6 గంటల నుంచి రేపు సాయంకాలం 6 గంటల వరకు మరి దినం మరి ఎండింగ్ అవుతుంది. ఆ విధంగా యేసు ప్రభు వారిని సాయంకాలం గురువారం సాయంకాలం 6 గంటలకు బంధించి మరలా ఒకరోజు శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు, శనివారం సాయంత్రం 6 గంటల వరకు 2 దినాలు మరి ఆయన మరి సమాధిలో ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత 3వ దినాన ఆయన తిరిగి లేచినట్లుగా చూస్తున్నాం. 2 నేరాలు చేసినటువంటి వారి కొరకు మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 3వ వ్యక్తిగా మరి ఈ యొక్క ప్రపంచానికి పరిచయం అయ్యాడు. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి ప్రభు బిడ్డలారా, మరి మన జీవితాల్లో 2 నేరాలు బలము తనదంటాడు దేవుడు. 2 సార్లు చెప్తాడు. ఆ యొక్క 2 నేరాలు చేశారు మరి కాబట్టి దేవుడు 1 మారు పలుకును, 2వ మారు పలుకును అంటాడు. మరి నా ప్రజలు జీవజల ఓటైన 2 నేరాలు చేసి జీవజల ఓటైన నన్ను విడిచిపెట్టారు, తమ కొరకు నిలవని తొట్లను ఏదేదో మరి మాట్లాడుకుంటున్నారు. కాబట్టి 2 నేరాలు చేశారని. అదేవిధంగా సొలొమోను విషయంలో ప్రభు అయిన దేవుడు 2 సార్లు ప్రత్యక్షమై చెప్పినప్పుడు కూడా దేవుని యొక్క దర్శనాన్ని కోల్పోయాడు. మరి యేసు ప్రభు వారు 2 దినాలు సమాధిలో ఉండి 3వ దినాన ఆయన సజీవుడై సమస్తాన్ని జయించి తిరిగి లేచి మరలా ఈ భూమి మీదకి వచ్చినట్టుగా చూస్తున్నాం. కాబట్టి 3వ దినము ఆయన తిరిగి లేచాడు. కాబట్టి మనమంతా కూడా 2 దినాల్ని మర్చిపోయి